8వ వచనం చూద్దాం. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడు ప్రభువా. ఇప్పుడు కూడిన బిడ్డలందరూ దర్శించిన ఆయన వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయమని దాసుడు నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచి పెట్టుకున్న దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ నా వైపు వినండి, అందరు నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారు ఆయన ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో ఒక మాట చెప్పాడు శిష్యులతోటి. ఏమనంటే, మనం అద్దరికి వెళ్దాం అనే మాట చెప్తూ వస్తున్నాడు. చూడండి అక్కడ ఆయన మనం చూసినట్లయితే 18వ వచనంలో యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, యేసు ప్రభు వారు తన చుట్టూ ఉన్న జన సమూహాలందరినీ ఆయనతో గుమికూడి లేకపోతే ఆయనతో ప్రయాణం చేస్తున్న వారందరితో ఏం చెప్తూ ఉన్నాడంటే, మనం అద్దరికి వెళ్దాం. ఇంకో మాటలో చెప్పాలంటే శిష్యులతో అంటున్నాడు ఆయన మరొక వార్తలో, మనం అద్దరికంటే మరొక ప్రాంతానికి వెళ్దాం అంటున్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వాళ్ళు ప్రయాణం అయిపోతున్న సందర్భాల్లో 2 సంఘటనలు జరిగాయి అక్కడ. ఏంటి? 2 శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక ఆయన అన్నాడు ఏంటంటే, ఇదిగో బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళి నీతో వస్తానని ఒక ఆయన అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు ఏంటంటే, అయ్యా, నేను వెళ్ళి నా యొక్క తల్లిదండ్రులు పాతి పెట్టుకున్నకు సెలవిమ్మన్నాడు. అయితే ఆయన అప్పుడు ఏమన్నాడు ఏంటంటే, యేసు ప్రభు వారు, మృతులను తమ మృతులు పాతి పెట్టుకుంటారు, నీవు మాత్రం నన్ను వెంబడించు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఒక ఆయన వెంబడిస్తానంటేనేమో వద్దన్నాడు. ఒక ఆయనేమో వెంబడించే వ్యక్తి నా మృతులు అంటే నా తల్లిదండ్రులు పాతి పెట్టుకుంటారు సెలవేమో అంటే అతనికి సెలవేమని అన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం పోయిన వారంలో ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే, ఒక ఆయనేమో దేవునితో వెళ్తే ఎలాంటి శ్రమలు ఉంటాయో, ఎలాంటి సిచ్యువేషన్లు ఉంటాయో ఎరగకుండానే యేసు ప్రభువుని వెంబడిస్తానన్నాడు. అందుకోసమే ఆయన అన్నాడు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు ఏమి లేదట, స్థలం లేదు. కాబట్టి ఒకవేళ యేసుని వెంబడిస్తే రేపటి దినాల్లో ఉండడానికి కూడా సరైన వసతులు కూడా ఉండని పరిస్థితి వస్తుందని చెప్పాడు. ఒక ఆయన యేసుని వెంబడిస్తున్నాడు. యేసుని వెంబడిస్తున్న తరుణంలో మరలా వెనకకి తిరిగి ఏం చేస్తున్నాడంటే, తన తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకుంటాను, వాళ్ళు పాతి పెట్టాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు మాత్రము నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, నాగటిపై చేయి పెట్టినవాడు ఏం చేయొద్దు, మరలా వెనకకి తిరిగి చూడొద్దు. ఒకసారి యేసుని వెంబడిస్తున్న తర్వాత మనం యేసుని వెంబడించడమే ముందుకు వెళ్ళాలి, కానీ మరలా తిరిగి చూడొద్దు. ఇక్కడ అదొక సంఘటన జరిగింది. ఇక ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, యేసుప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే అద్దరికి వెళ్ళాలి. అసలు పని ఏంటంటే అద్దరికి వెళ్ళాలి. అద్దరికి వెళ్ళాలన్న మార్గంలో జరుగుతున్న సంఘటనలు ఇవి. ఎప్పుడైతే ఓడ ఎక్కి వాళ్ళు గలిలయ సముద్రాన ప్రయాణం చేస్తున్నారో అక్కడ ఒక భయంకరమైన తుఫాను వచ్చేసి ఓడ మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి. అప్పుడు శిష్యులు కూడా తొందరపడ్డారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని చెప్పేసి యేసుప్రభుతో అన్నారు. అంటే యేసుప్రభు ఎక్కడున్నాడు? ఓడలేనే ఉన్నాడు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యేసుప్రభు మన లైఫ్లో ఉన్నా కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. ఎందుకంటే తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినప్పుడు, తుఫాన్ లాంటి ఇరుకులు వచ్చినప్పుడు భయపడిపోయి ఏం చేస్తామంటే మేము నశించిపోతున్నాం అని చెప్పేసి మన నోటి మాటల చేత పాపం చేస్తుంటాం. అంతే. ఎందుకంటే ఆయన ఎవరో మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఆయన ఎంత శక్తివంతుడో, ఎలాంటి దేవుడో, అద్దరికి వెళ్దామని దేవుడు చెప్పాడు, అక్కడ చేరుస్తాడని నమ్మకం ఉంచాల్సిన వారు ఉంచకుండా ఉండడం వల్ల కొన్నిసార్లు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళ నోటి మాటల చేత వారికి ఎదురే సమస్యలు బట్టి భయపడాల్సి వస్తుంది.
ఇక యేసు ప్రభు ఎందుకు వెళ్దామన్నాడు అక్కడికి? అద్దరికి వెళ్దామన్న ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు ఆయన ఓడ దిగాడు, ప్రయాణమై వెళ్తున్నాడు. చూడండి అక్కడ, ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? 18వ వచనంలో ఏంటంటే అద్దరికి వెళ్దామన్నాడు. ఇప్పుడు అద్దరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? గదరేనీయుల దేశము చేరగా. ఇంకొక సువార్తలు ఏమంటుందంటే గెరాసేనుల దేశం అని ఉంటుంది. ఇంకొక సువార్తలు ఏమంటది? గెరాసేనుల దేశం. చూడండి ఇక్కడ మీరు చూస్తే, దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయన యొద్దకు ఆయనకు ఎదురుగా వచ్చిరి. అమ్మా వింటున్నారా? కుర్చీలో కూర్చున్నాళ్ళు అమ్మా వింటున్నారా? వినండి. యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే గదరేనీల దేశము చేరగా ఒక ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభువుకి ఎదురుపడ్డారట. వాళ్ళెవరు? ఎవరంటే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారట? సమాధుల్లో నుండి ఆయనకి ఎదురుగా వస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దయ్యములు బట్టి బహుగా పీడించబడుతున్నారు. ఇక్కడ మనం అంత చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులకు దయ్యాలు పట్టాయి. వారు భయంకరంగా ప్రవర్తిస్తున్నారట. ఎవరు వెళ్తే అక్కడికి, ఆ ప్రాంతానికి, ఆ మార్గం గుండా ఎవరు వెళ్ళినా వాళ్ళు భయంకరంగా హింసించడం కానీ కొట్టడం కానీ చేస్తున్నారంట. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు, బహు ఉగ్రులై ఉన్నారు కనుక ఆ మార్గాన, అంటే వాళ్ళు ఏ సమాధులు అయితే ఉంటున్నారో ఆ మార్గాన వెళ్ళడానికి ఎవరు కూడా సాహసించేవారు కారట. ఎవరు వెళ్ళడానికి కూడా ధైర్యం చూపేవారు కాదు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఇద్దరు వ్యక్తులు దయ్యముల చేత బహుగా బాధించబడుతున్నారు. ఈరోజు గమనించండి, దయ్యములు పట్టిన వారు ఏం చేస్తూ ఉంటారంటే, కొన్నిసార్లు మనం చూస్తే ఇక్కడ చూడండి, దీనికంటే మనకు మార్కు సువార్తలో కొంచెం క్లారిటీగా పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తుంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఏంటంట? ఆయన ఎప్పుడైతే దేవుడు యేసుప్రభువు దోణి దిగాడో ఆ సమాధుల్లో ఉన్నవాడు వెంటనే ఆయనకు వచ్చి ఎదురుగా నిల్చున్నాడట, ఎదురు పడుతున్నాడట. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో ఇద్దరు వ్యక్తులను రాయబడింది. మార్కు సువార్తలేమో ఏమంటుంది అక్కడ? ఆయన దోణి దిగని అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అని రాయబడింది. అంటే ఇక్కడ ఒక్కడని రాయబడింది, అక్కడేమో ఇద్దరని రాయబడింది. అంటే ఇప్పుడు ఇంతకు ఇద్దరా ఒక్కలా? ఒక్కడేనా ఇద్దరా? అంటే గమనించండి ప్రియమైన బిడ్డలారా, మనకు మత్తయి సువార్తలో రాయబడిన సందర్భం ఏమో ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ రాయబడిన సందర్భం ఒక వ్యక్తి గురించే రాస్తాడు. అంటే దయ్యములు పట్టిన వారు ఇద్దరు, కానీ మత్తయి ఏమో ఇద్దరి గురించి రాస్తున్నాడు, మార్క్ ఏమో ఒక వ్యక్తి గురించే రాస్తున్నాడు. ఇక చూద్దాం. సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఎవరికి ఎదురుపడ్డారట? యేసుప్రభు వారికి ఎదురుపడ్డాడు. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. ఎక్కడ వాసం చేస్తున్నాడు? దయ్యాలు పట్టిన వారు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో వాసం చేస్తూ ఉంటారట. పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారట, రోడ్ల వెంట లేకపోతే అక్కడక్కడ తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దయ్యం పట్టేవాడు కూడా ఏం చేస్తున్నాడు? సమాధుల్లో ఏం చేస్తున్నాడు? దయ్యము ఆ వ్యక్తిని సమాధుల్లోనికి తీసుకెళ్ళి, సమాధులు ఉన్న ప్రాంతాన్ని తీసుకువెళ్ళి అతన్ని ఒంటరివానిగా చేసి భయంకరంగా హింసిస్తుందట. చూడండి అక్కడ అంటాడు, సంఖ్యలతో, వాడు సమాధుల్లో వాసం చేసేవాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడునూ వారిని సాధుపరచలేకపోయాడు. హల్లెలూయా. ఎన్నో మార్లు ఆ దయ్యం పట్టిన వాడిని ఏం చేశారంటే సంఖ్యలతో బంధించారట, తాళ్ళతో కట్టారట, గొలుసులతో కట్టారట. ఎన్నిసార్లు కట్ట కూడా వాటిని ఎలా తెంచేస్తున్నట్టే ఒక దారము లాగా తెంచేస్తున్నాడట. ఎవరు? ఆ దయ్యం పట్టినవాడు. అంటే గమనించండి, ఈరోజు సాతాను కూడా
ఒక మనిషిని ఎంత భయంకరంగా హింసిస్తుందంటే, ఈ విధంగా ఎన్నో రకాలుగా ఎన్ని త్రాళ్ళు కట్టినా ఎన్ని రకాలుగా హింసించినా కూడా ఏం చేస్తున్నాడంటే అతన్ని ఎవరు సాధుపరచలేకపోతున్నారు, ఎవరు బంధించలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, దయ్యం పట్టిన వారిని ఎవరు కూడా మనం ఏం చేయలేం, అతని కంట్రోల్లో పెట్టలేం. ఎందుకంటే దయ్యం కూడా బైబిల్ చెప్తుందంటే అపవాది కూడా బలవంతుడే. అంటే దేవుని కంటే ఎక్కువ బలవంతుడు కాదు, కానీ వాడు కూడా బలవంతుడే. కానీ వాని కంటే ఎక్కువ బలవంతుడైన వాడు దేవుడు వస్తే తప్ప వాడి బలం బలహీనపరచబడదు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, దయ్యం ఎంతగా హింసిస్తుంది చూడండి. తన పిల్లలకి దూరం చేసింది, తన భార్యకి దూరం చేసింది, తన కుటుంబానికి దూరం చేసింది. దయ్యం దూరం చేసి సమాధుల్లోనూ అడవుల్లోనూ భయంకరంగా శ్రమ పడుతూ హింసించేలాగా దయ్యాలు ఈరోజు మనుషుల్ని ఏం చేస్తున్నాయంటే అనేక రకాలుగా పీడిస్తున్నాయి. గమనించండి, ఈరోజు రకరకాల దయ్యాలు ఉంటాయి, మీకు తెలుసో లేదో. కొంతమందికి వాళ్ళని కొట్టుకొని లేకపోతే హింసించుకోవడం, కొరుక్కోవడం ఉన్న దయ్యాలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళు తిట్టుకునే దయ్యాలు, లేకపోతే వాళ్ళు త్రాగుబోతు దయ్యం, ఇంకా రకరకాలుగా దయ్యాలు ఉంటాయి. మీరు చూస్తే ఎన్నో రకాల దయ్యాలు మనుషులు ఏం చేస్తూ ఉంటాయంటే పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇక్కడ చూద్దాం, అక్కడ ఇంకేం చేస్తుంది ఆ దయ్యం. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. ఏం చేస్తుంది దయ్యం? ఎల్లప్పుడు కూడా వాడు కొండల్లోనూ గుహల్లోనూ కేకలు వేస్తున్నాడట. కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడట. ఈరోజు చాలా మంది అరుస్తున్న వారు ఉంటారు. ఎంతోమంది రోడ్ల మీద వెళ్తూ కూడా ఒక రకమైన విన్యాసాలు చేస్తూ కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం పట్టిందంటే ఖచ్చితంగా చెప్పాల్సిందంటే ఒక దురాత్మ చేత పీడించబడుతున్నారు వాళ్ళు. ఈ వ్యక్తి కూడా కేకలు వేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడట? దయ్యం చూసారా, ఆ వ్యక్తిని రాళ్లతో గాయపరుచుకునేలాగా అతన్ని ప్రేరేపిస్తూ ఉంది. అతన్ని గాయపరుచుకుంటూ లేకపోతే అనేక రకాలుగా హింసించుకునే రాగా ఈరోజు దయ్యము ప్రేరేపిస్తుంది. కొంతమందిని మీరు చూడండి, వారికి తెలియకుండానే వాళ్ళే గాయపరుచుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు. కొంతమంది ఇళ్లలో కూడా చూస్తే కొంతమంది పురుషులు కానీ స్త్రీలు కానీ అనవసరంగా తల బాదుకుంటడం కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. మానసికంగా కొన్నిసార్లు ఆ దయ్యము పట్టి వాళ్ళని పీడిస్తూ ఉంటది. ఇక్కడ మనం చూస్తే వాడు ఎల్లప్పుడు ఎక్కడ ఉంటాడట? రాత్రింబగళ్ళు. దయ్యం ఎక్కడ తీసుకుంది? రాత్రింబగళ్ళు కూడా సమాధుల్లో ఉండడానికే అతన్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు చూడండి అతని లైఫ్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందో. ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది. నేను అనుకుంటానంటే యేసుప్రభువు ఎందుకు అద్దరికి వెళ్దామన్నాడు అనంటే, ఒకవేళ ఆ రోజే దయ్యాలు అతన్ని చంపాలనుకున్నాయేమో. అది లాస్ట్ డే కావచ్చు, అతని జీవితంలో చివరి రోజు కావచ్చు, చివరి డే కావచ్చు. అందుకోసమే యేసుప్రభువు తన శిష్యులతో మనం త్వరగా అద్దరికి వెళ్ళాలని చెప్పేసి యేసుప్రభువు అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో నాశనానికి సమీపంగా ఉన్న ప్రజలను రక్షించడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అంటే కాలు జారిన చోటునే ఉన్నారు. ఇక ఆ డే ఒకవేళ యేసుప్రభువు రాకపోతే ఖచ్చితంగా ఆ దయ్యాలు అతని ప్రాణం తీసేవేమో. అందుకోసమే దేవుడు పరిగెత్తుకుంటూ లేకపోతే అక్కడికి వెళ్దామని చెప్పేసి తన శిష్యులతో అన్నాడు. ఈరోజు యేసుప్రభువే అతన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఇక చూడండి, అక్కడ గాయపరుచుకొని చూడను. వాడు దూరం నుండి యేసును చూసి ఏం చేస్తున్నాడు? యేసుప్రభువు దూరం నుండి చూశాడట. చూసి ఏమంటున్నాడు చూడండి, అక్కడ పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. అమ్మా వింటున్నారా? ఆ దయ్యం పట్టవాడు యేసుప్రభువును చూడగానే దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభువు వారికి ఏం చేస్తున్నాడట? నమస్కారం చేస్తున్నాడంట. ఈరోజు దయ్యాలకున్న భయము ఈరోజు ఎవరికి లేదు? మనుషులకు లేదు. ఉందంటారా? వాడు యేసుప్రభువును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి యేసుకి నమస్కారం చేస్తున్నాడు. ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మందిరాలకు వచ్చి ప్రభువుని ఆరాధించేవారు, ప్రభువుకు నమస్కారం చేసేవారు కరువైపోయి ఉన్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఈరోజు దేవుని మందిరానికి రాకుండా అడ్డగించేది ఎవరంటే దురాత్మలే. వారిని ఎవరు అడ్డగిస్తున్నారంటే దురాత్మలు అడ్డగిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తే నువ్వు బాగుపడతావు, లేకపోతే దేవుని వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడతావు, లేకపోతే దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే కనుక నీ జీవితం బాగుపడుతుంది. అందుకోసమే ఈరోజు దురాత్మలు ఏం చేస్తూ ఉంటాయంటే
దేవుని సన్నిధి కానీ దేవుని వాక్యాన్ని కానీ వినకుండా చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం చాలాసార్లు పొరబడుతుంటాం, ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అనుకుంటాం. కానీ ఒక్క మాట గనక మనం విని దానికి సంపూర్ణ విధేయత చూపించి దానికి లోబడితే ఖచ్చితంగా మన జీవితంలో తెలియని ఒక మార్పు వచ్చేస్తుంది. ఎక్కడ వీడు లోబడతాడు, ఎక్కడ ఇతడు మార్పు చెందుతాడు అని చెప్పేసి ఈరోజు దురాత్మలు అనేకుల్ని ఆటంకపరుస్తున్నాయి. ఇంకో మాటలు చెప్పాలంటే తమకు తామే ఏం చేస్తున్నారంటే గర్వించి కూడా కొంతమంది ఈరోజు దేవునికి దూరం అయిపోతున్న వారు ఉంటున్నారు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్న వాక్యం ఏంటంటే, యేసు ప్రభువారికి దయ్యాలు వణుకుతున్నాయి. ఇంకో చూడండి అక్కడ అంటాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యంకి ఏమర్థమైందట? ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఈరోజు దురాత్మకు అర్థమైంది. కానీ ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు? మనకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, నాతో నీకేమి పని. యేసు ప్రభువారితో అంటున్నాయి, మాతో నీకేమి పని అంటే యేసు ప్రభువారికి పని లేదా దురాత్మల చేత? ఈరోజు మమ్మల్ని ఇక్కడ అంటున్నాడు చూడ, అక్కడ దురాత్మ, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను, బిగ్గరగా కేకలు వేశాను. అయ్యా మమ్మల్ని బాధ పెట్టకు, ఇంకా మా సమయం రాలేదు కదా అంటున్నాయి. అంటే గమనించండి ఇప్పుడు దీని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్తలు మనం చూస్తే ఇంకా అది క్లియర్గా మనకు ఆ సందర్భాన్ని చూస్తే మనకు ఒక స్పష్టంగా ఇంకొక మాట మనం చదువు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అక్కడ 29వ వచనం. చాలు, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. హల్లెలూయా. అంటే ప్రియ దేని బిడ్డలారా, దయ్యాలు అంటున్నాయి, అయ్యా ఇంకా మా కాలం రాలేదు కదా, మమ్మల్ని బంధించి వేసే కాలం రాలేదు కదా, మమ్మల్ని పాతాళంలో లేకపోతే నరకంలో వేసే కాలం రాకముందు ఎందుకు నువ్వు వచ్చావు అని చెప్పేసి ఆ దయ్యాలు కేకలు వేస్తున్నాయి. అంటే గమనించండి, ఈ భూమి మీద దయ్యాలకు కూడా ఒక కాలం ఉందా లేదా? అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఎందుకు దయ్యాలనికి పర్మిషన్ ఇచ్చాడు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు దురాత్మలు ఉన్నాయా ఈ భూమి మీద? ఉన్నాయా లేవా? ఖచ్చితంగా దురాత్మలు ఉన్నాయి. ఎందుకంటే పడవేయబడిన దురాత్మలు అన్నీ కూడా కొన్నిటినేమో ఆ పాతాళాలు బంధించాడు, కొన్నిటిని భూమి మీద వాటికి తిరగడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు తిరగడానికి అవకాశం ఇచ్చాడంటే దయ్యాల ద్వారా కూడా దేవుడు ఒక పని చేయించుకోవడానికి ఆయన ప్రణాళిక వాటి పట్ల కూడా ఒకటి ఉంది. ఎందుకంటే గమనించండి, ఒక వ్యక్తి సరి చేయబడి దేవుని రాజ్యంలోకి రావాలంటే ఖచ్చితంగా దురాత్మ కూడా హెల్ప్ చేస్తుందట. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి దురాత్మలు హెల్ప్ చేస్తాయా లేవా? చెప్పండి, చేస్తాయా లేవా? అట్లని చెప్పి దురాత్మలు మంచివని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే ఒక దురాత్మ పట్టిన వాడు యేసు ప్రభు సన్నిధికి వస్తే దయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను రక్షించాడని చెప్పేసి వాడు యేసు ప్రభు నమ్ముకుంటున్నా లేదా? హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని ఏమో ఏంటంటే గమనించండి, ఎంత బాధించినా కూడా ఒకవేళ ఏ వ్యక్తి చెప్తే వినట్లేదు అనుకోండి, అతన్ని ఎవరికి అప్పగిస్తాడట? దేవుడు సాతానికి అప్పగిస్తేస్తాడట. సాతానికి అప్పగించిన తర్వాత సాతాను పెట్టే ఆ శ్రమకు తట్టుకొని, ఒకవేళ ఆ శ్రమల్లో లేకపోతే సాతాను పెట్టే ఆ బాధల్లో తట్టుకోలేక యేసుప్రభు దగ్గరికి వస్తారేమని చెప్పేసి దేవుడు కొన్నిసార్లు సాతానికి పర్మిషన్ ఇస్తాడు. కానీ వాళ్ళు ఆ శ్రమలోనే ఉండడానికి ఇష్టపడతారు, కానీ దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడరు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గమనించండి, ఇక్కడ యేసుప్రభు పరిగెత్తుకుంటూ వచ్చాడు గెరాసీలలో ఆ బాధపడుతున్న ఆ ఇద్దరు వ్యక్తుల కొరకు ఆ దురాత్మ ప్రభావం నుండి విడిపించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి ఆయన వస్తున్నాడు. ఈరోజు గమనించండి, మనందరినీ కూడా రక్షించడానికి యేసుప్రభువారు ఆయన ఎన్నోసార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఎన్నోసార్లు మన యొద్దకు వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనమే ఆయన స్వరం వినలేకపోతున్నాం, మనమే ఆయన మాటలు వినలేకపోతున్నాం. ఈరోజు ఆఖరి క్షణం ఉంది, ఇక రేపటి దినాలు అతడు చనిపోతాడు అనుకుంటున్న సందర్భాల్లో దేవుడు అతన్ని ప్రేమించాడు కనుకనే అతని యొద్దకు ఒక ఓడ ప్రయాణం చేసి, సముద్ర ప్రయాణం చేసి యేసుప్రభువారు ఆ గెరాసేలలో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక చూద్దాం, మార్కు సువార్తకు మరలొద్దాం. ఆయన అంటాడు, ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును
ఆ దేశములను తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనును. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు వారు అంటున్నాడు, ఇదిగో దయ్యమా నువ్వు అతన్ని విడిచిపెట్టి వెళ్ళు అని అనగానే ఆ దయ్యం ఏం చేస్తుందంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, నీ పేరేమి అని అడుగుతున్నాడు. ఎవరిని? ఆ దయ్యాన్ని. ఆ దయ్యాన్ని ఎప్పుడైతే పేరేమి అని అడగగానే ఆ దయ్యం అంటుంది, నా పేరు సేన. లూకాసు వార్తలు వచ్చేసి సేన అంటే సేన అంటే అర్థం ఏంటంటే 2000 లేకపోతే 3000 అని అర్థం. అంటే లూకాసు వార్తలు రాయబడింది అంటే సేన అనగా 2000 అంటే 2000 అని అర్థం. అంటే ఆ వ్యక్తిలో ఎన్ని వేల దయ్యాలు ఉన్నాయండి? 5 వ్యక్తుల్లో 2000 దయ్యాలు ఉన్నాయంట. బా, ఎంత భయంకరంగా హింసించబడుతున్నాడు. సేన అనగా ఒక సమూహమేముంది అతనిలో. అంటే యేసుప్రభువు 2000 దయ్యాల చేత బాధించబడుతున్న ఆ వ్యక్తుల్ని విడిపించడానికి యేసుప్రభువు వారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఎంత ప్రేమగల దేవుడో చూడండి ఒకసారి. మన యేసుప్రభువు వారు ఎంత దయగలవాడంటే అతని ప్రాణం పోతుందేమో, అతన్ని చంపేస్తారేమో, క్రీస్తుని ఎర్రకుండా చనిపోతే ఖచ్చితంగా వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోతాడని చెప్పేసి యేసుప్రభువు వారు ఆ సేన అనే దయ్యాలను వెలగొట్టడానికి ఆయన పరుగున ఆయన ఆ యొక్క సమాధులు ఉండే ఆ వ్యక్తి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఇంకా కింద వచనాలు చూస్తే ఇక్కడ దయ్యాలు ఒక పర్మిషన్ అడుగుతున్న యేసుప్రభువు ఏంటంటే, అయ్యా మమ్మల్ని తోలివేయకుండా ఏం చేయాలంటే ఆ పందుల గుంపులో వెళ్ళడానికి అవకాశం దయచేయి అంటున్నాయి. ఎందుకు పందుల గుంపులకు వెళ్ళాలట? ఎందుకు వెళ్ళాలి అంటే గమనించండి, ఇదిగో మమ్మల్ని నువ్వు తోలివేయకుండా ఏం చేయండి ఆ పందుల గుంపులకు వెళ్ళడానికి అవకాశం దయచేయమనగానే వెంటనే యేసుప్రభువు ఓకే మీరు పందుల గుంపులకు వెళ్ళండి అని చెప్పగానే ఎప్పుడైతే ఆ దయ్యాలు పందుల గుంపులకు వెళ్ళాయో అవి పందులు ఊపిరాడక సముద్రంలో పడి చనిపోయాయట. దాదాపుగా ఎన్ని వేల పందులు చనిపోయాయట? 2000 పందులు చనిపోయాయి. అంటే ఒక్కొక్క పందికి ఒక దయ్యం పడితే ఎన్ని వేల? 2000 దయ్యాలు అని అర్థం. ఇప్పుడు గమనించండి, దురాత్మలు ఏం కోరుకుంటున్నాయి అంటే ఒక దేహాన్ని కోరుకుంటున్నాయి, ఒక దేహంలో ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకోసమే ఈరోజు చాలా మంది జీవితాల్లో దురాత్మలు పట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే బలహీనులుగా ఉంటారో, ఎప్పుడైతే దేవుని ఎరగకుండా ఉంటారో, దేవునికి దూరంగా ఉంటారో ఏం చేస్తాయంటే ఆ దురాత్మలు మనుషుల్ని వెతుక్కుంటాయి. మనుషుల్ని వెతుక్కొని మనుషుల్ని హింసించడానికి, మనుషుల్ని అనేక రకాలుగా శ్రమ పట్టడానికి అవి దోహదపడుతుంటాయి. అందుకోసం ఒక శరీరాన్ని కోరుకుంటున్నాయి అవి, ఏవి? దురాత్మలు. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసుప్రభువు దగ్గరికి వచ్చే వారందరూ కూడా ఎలా ఉన్నారంటే దయ్యములు పట్టిన వారు ఉన్నారు. ఈరోజు దయ్యాలు ఏం చేస్తున్నాయి మనుషులంటే నాశనం చేయడానికి తీసుకెళ్తున్నాయి. హల్లెలూయా. అంటే యేసుప్రభువు లేని జీవితంలో, యేసుప్రభువు లేని కుటుంబాల్లో ఏముంటాయి చెప్పండి? ఇక ఏముంటాయి? ఖచ్చితంగా దురాత్మలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే మీరు అనుకోవచ్చు కేవలం సమాధుల్లో ఉండే రకమైన దురాత్మలే కాదండి, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క దురాత్మలు ఉంటాయి. తెలుసా మీకు? రకరకాల కేటగిరీస్ ఉంటాయి. కొంతమందికి సోమరి అనే దయ్యం పడుతుంది, కొంతమందికి మూర్ఛ దయ్యం పడుతుంది, ఫిట్స్ అనేది దాని వెనకాల కూడా దురాత్మ ఉంటుంది. కొంతమందికి త్రాగుడు అనే దయ్యం తెలుసా మీకు? కొంతమందికి వ్యభిచారం చేయాలన్న ఆతృత, అది కారణం ఏంటంటే వ్యభిచారం దయ్యం పడితే వాళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తుంటారు. తెలుసా మీకు? ఇంకొక మాటలు చూస్తే రకరకాల దయ్యాలు. కొంతమందికి సిరి అనే దయ్యం పడుతుంది. సిరి అంటే ఏంటి? ధనము. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఈ సిరి కొరకు, ధనం కొరకు పరిగెడుతుంటారు. యేసుప్రభువును వదిలేసి, లేకపోతే దైవత్వాన్ని, లేకపోతే ఆత్మీయతని వదిలేసి, ఆదివారం దేవుని ఆరాధించాలన్న సంగతి వదిలేసి ఏం చేస్తారంటే డబ్బు సంపాదించాలన్న ఆతృతలో వెళ్తుంటారు సిరికి. అంటే ఈరోజు గమనించండి, సిరి అనే దయ్యం కూడా మనుషుల్ని పట్టి పీడిస్తుంటది. అర్థమవుతుందా? కొంతమందికి పిసినారి దయ్యాలు కూడా పడుతుంటాయి. తెలుసా? అంటే మీరు అనుకుంటున్నారంటే దయ్యాలు ఒక కేటగిరీ అనుకోకండి. అర్థమవుతుందా? ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా పడేయాలంటే రకరకాల దయ్యాలు. ఇప్పుడు చాలా మంది సినిమా ఫ్యాన్స్ ఉంటారు. తెలుసా మీకు? సినిమాల కోసం ప్రాణమైన ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా అలాంటి దురాత్మలు పడతాయంటే ఈరోజు యవనస్తులు కానీ లేకపోతే పెద్దలు కానీ చాలామంది నువ్వు ఏం చేయాలంటే వాళ్ళు మాట్లాడుకుంటారట, ఇదిగో నువ్వు ఈయన్ని తాగుబోతుగా మార్చు, ఈయన్ని వ్యభిచారిగా మార్చు, ఈయన్ని దొంగగా మార్చు, ఈయన్ని లోబుగా మార్చు, ఇతన్ని ఇగో ధనం అంటే ప్రేమ గలవాడిగా మార్చు, ఇతడికి సినిమాలంటే ప్రేమ గల విధంగా మార్చు అని చెప్పేసి ఒక్కొక్క రకంగా దయ్యాలు ఏం చేస్తుంటే అంటే వాళ్ళు పంచుకుంటూ ఉంటారట.
కదా, అర్థమవుతుందా? వాళ్ళు పంచుకుంటూ ఉంటారు కాబట్టి ఆ దయ్యాలు ఆ వ్యక్తిని పట్టినప్పుడు అతనికి, ఇక్కడ చూడండి ఒక మాట చెప్తున్నాను, కొంతమందికి కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి. ఏంటంటే ఉదాహరణకి సినిమాలు చూడాలని ఎక్కువ ఆశ ఉంటుంది. అయితే వానికి ఎక్కువ ఏది చూడాలనుకుంటాడో ఆ రకమైన దయ్యం ఏం చేస్తుందంటే ఇంకెక్కువ అతన్ని ప్రేరేపిస్తుంటుందట. అంటే కొంతమందికి స్త్రీల విషయాల్లో కానీ లేకపోతే ఈ లోక విషయాల్లో కానీ ఆశ ఉందనుకోండి, అలాంటి వ్యక్తికి ఏం చేస్తుంటే ఈ బలహీనత ఉందిగా, ఆ బలహీనతను ఆసరా చేసుకున్న దయ్యం ఏం చేస్తుంటే ఇంకా ఆ వ్యక్తిని దాంట్లో ఇంకెక్కువ పాపం చేయడానికి ఏం చేస్తుంది, ప్రేరేపిస్తుందట. కొంతమందికి రకరకాల ఉంటాయి ఇట్లాంటి దయ్యాలు, మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? మనం అనుకుంటాం కానీ ఒకే రకమైన దయ్యం ఉంటుందేమో, ఒకే రకంగా ప్రేరేపిస్తుంది అనుకుంటాం కానీ అన్ని రకాల దయ్యాలు మనుషుల్ని, ఎవరు ఏ బలహీనతలు ఉంటారో, కొంతమందికి బాగా నిద్రపోయే అలవాటు ఉంటుంది తెలుసా. కాబట్టి ఇతన్ని ఎప్పుడు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ఇంకా దేనికి వెళ్లకుండా నిద్రమత్తులోనే నువ్వు ఉంచాలి. అమ్మా, వీళ్ళకి వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు వాళ్ళని వాక్యం వినకుండా ఏం చేయాలి, వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాక్యం వినకుండా నువ్వు నిద్రపుచ్చాలా. హల్లెలూయా, మీరు అవునే కదా. ఇప్పుడు వాక్యం చెప్తున్నా కూడా నిద్రపోతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు వినకుండా ఏం చేయాలి, వాళ్ళని నిద్రపుచ్చాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి రకరకాల దయ్యాలు ఖచ్చితంగా మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇక యేసు ప్రభువు వారు ఆ దయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత, ఆ దయ్యాలు పందుల గుంపులకు వెళ్ళిన తర్వాత, ఆ పందుల కాపర్లు భయపడిపోయి పారిపోయి వారి ప్రాంతానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరికీ చెప్తారు, అదే ఇదిగో భయంకరంగా దయ్యాలు వచ్చేసి పందుల గుంపులో చేరి పందులను చంపేసాయి అనగానే ఆ ఊరు ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారట. పరిగెత్తుకుంటూ రాగానే ఆ సమాచారం అంతా వినగానే ఆ ఆస్తి నష్టం జరగగానే వాళ్ళు అంటూ ఉంటారు ఏంటంటే, ఒక మాట అంటూ ఉంటారు, యేసు ప్రభువుతో అంటారు, నువ్వు మా ప్రాంతానికి రావద్దు. హల్లెలూయా. చూడండి ఒక మాట ఎక్కడ ఉందంటే 16వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. చదవండి. జరిగిన దాన్ని చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతాలను విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన ఎంత తను ఉండమని ఆయన బతిమాలు కొనడు గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీ దెక్కపోలులో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. వినండి, ఆ దయ్యాలు అతనిలో వెళ్ళిపోయాయి. వాడు బాగుపడ్డాడు, మంచిగా కొత్త బట్టలు కట్టుకుంటున్నాడు. కట్టుకోగానే ఆ సంఘటన చూశారు ఊరి ప్రజలు. ఆ పందులు చనిపోయిన స్థితిని చూశారు ఊరి ప్రజలు. ఏంటి ఇంత భయంకరంగా జరిగింది ఆస్తి నష్టం అని చెప్పేసి అతడు బాగుపడ్డ వ్యక్తిని చూసి వాళ్ళు జాలి పడతలేదు. అరే వీడు బాగుపడ్డాడు, ఇతరులను దయ్యాలు వెళ్ళిపోయాయి, కాబట్టి యేసుప్రభు వస్తే మన జీవితాలు బాగుపడతాయి, యేసుప్రభు మన ప్రాంతాలకు వస్తే అనేక దురాత్మలు వెళ్ళిపోతాయి, యేసుప్రభుని ఆహ్వానించుదాం అనుకునే పరిస్థితిలో ఉండాల్సిన ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకడు బాగుపడినా కూడా చూసి ఏం చేయలేరు, జ్ఞానం తెచ్చుకోకుండా ఏం చేస్తున్నాడు, యేసుప్రభు మా ప్రాంతానికి రావద్దు. యేసుప్రభు ఏం చెప్తున్నాడండి ఈరోజు? సువార్త ప్రకటించినప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరందరూ నిత్య జీవానికి వెళ్తారు, పరలోక రాజ్యానికి వెళ్తారు, యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే ఈరోజు ఎవరికి నచ్చట్లే. నచ్చుతుందండి? ఎవరికి నచ్చదు. మీరు త్రాగుడు మానేయండి, వ్యభిచారం మానేయండి, దొంగతనం మానేయండి, అలా చేస్తే తప్పది, అలా పాపం చేయడంలో ఖచ్చితంగా మనిషి శిక్షించబడతాడని చెప్పేసి ఈరోజు చెబుతుంటే ఎవరికి కూడా నచ్చట్లే. ఏం కావాలి? అరే తాగుదావరా అంటే వెళ్తూ ఉంటారు, అరే ఈ చెడ్డ పని చేద్దామంటే వెళ్తుంటారు, కానీ మంచి పని కొరకు ఎవరు ముందుకు రారు. హల్లెలూయా. ఆనాడు ప్రజలు కూడా అంతేనండి. వాడు బాగుపడ్డాడు కాబట్టి ఆ స్థితిని చూసి యేసు ప్రభువుని అంగీకరించుదాం అనుకోలేదు, కానీ వాడు బాగుపడే స్థితిని చూశారట, పందులు చనిపోయిన స్థితిని చూశారట. ఏం చేశారంటే మా ప్రాంతానికి రావద్దని అంటున్నారు. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని అదే విధంగా వ్యతిరేకిస్తున్నారండి.
మాకు యేసయ్య వద్దు, ఏవద్దు, మేము తాగాలా, తినాలా, కొట్టుకోవాలా, మా కుటుంబాలు పాడైపోయినా పర్లేదు, మా జీవితాలు పాడైపోయినా పర్లేదు, మా కుటుంబాలు నాశనమై నరకానికి పోయినా పర్లేదు, కానీ మాకు మాత్రం యేసు ప్రభువు వద్దు. హల్లెలూయా. ఎంతమంది లేరండి సమాజంలో? ఈరోజు తాగుబోతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు తాగుడు మానేయి, తాగితే నీ కుటుంబం పాడైపోద్ది, నీ జీవితం, నీ ఆరోగ్యం పాడైపోద్ది, అయ్యా యేసు ప్రభువుని అంగీకరించు, నీకు నిత్య జీవం దొరుకుతుంటే ఎవరైనా వింటాడా? ఎవరైనా వింటారండి? అమ్మలారా ఎవరైనా వింటారా? ఎవరు వినరు. చెడ్డ చేద్దామరా అంటే పరిగెడుతుంటారు, కానీ మంచి చేద్దామంటే ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి రావట్లేదు. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు దేని బిడ్డరా, ఇక్కడ ఈ యొక్క టోటల్ సందర్భాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభు వారు ఎలాంటి దయ్యములనైనా వెళ్ళగొట్టగలడు. ఒకవేళ గనక నీవు ఆయనకి ఇష్టంగా ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఇక్కడ నేను అంటానంటే ఏంటంటే, వానికి తెలియకుండానే బాధించబడుతున్నాడు కాబట్టి దేవుడు అతన్ని విడిపించడానికి వచ్చాడు. ఈరోజు నీకు తెలిసినా కూడా ఒకవేళ యేసు ప్రభువును వెంబడించకుండా ఉన్నట్లయితే యేసు ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటాడంటే, నిన్ను సాతానికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత నువ్వు రియలైజ్ కాకుండా దేవుని ఎదుగు రాకుండా ఉన్నట్లయితే అతడు ఖచ్చితంగా సాతాను మనల్ని నాశనం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం దగ్గరగా చేర్చుకోవాలి. దేవుని మన జీవితాలకు ఆహ్వానించాలి తప్ప దేవుణ్ణి ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఈ వ్యక్తిని బాగు చేశాడు దేవుడు, మంచి వ్యక్తిగా మార్చాడు. ఆ ప్రాంతం అంతట్లో కూడా ఆశ్చర్యపడిపోయాడు. అరే, ఇంతకాలం రాళ్లతో కొట్టుకున్నాడు, ఇంతకాలం సమాధుల్లో ఉన్నాడు, ఇంతకాలం తల్లిదండ్రులకు దూరమయ్యాడు, పిల్లల దూరమయ్యాడు, కుటుంబానికి దూరం, అందరికి దూరమైన వాడు ఈరోజు బాగుపడి స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది జీవితాలు ఆశ్చర్యపరచబడ్డాయట. ఎంతోమంది జీవితాలు యేసు ప్రభు దగ్గర రావడానికి కారణమైంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ స్థితి ఈరోజు మనకు కూడా కావాలి. ఈరోజు మనం కూడా మన లైఫ్లో కూడా ఒక ఉన్నతమైన స్థానం కలిగి బ్రతకాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు ఉంటే తప్ప మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి రాదు. యేసు ప్రభు లేని జీవితాలు ఖచ్చితంగా ఏదో ఒక దురాత్మ వాళ్ళ కుటుంబాలను ప్రేరేపిస్తుంది, వాళ్ళ కుటుంబాలను పాడు చేయడానికి చూస్తుంది. ఈరోజు అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దురాత్మలన్నీ పారిపోతాయి. యేసు ప్రభు ఎక్కడికి వస్తే అక్కడ దురాత్మలు గడగడ వణికి వెళ్ళిపోతుంటాయి. కానీ అందుకోసమే నా జీవితంలో యేసు ప్రభు ఉండాలని మనం ఆశపడదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజు ఆ వ్యక్తి కొరకు ఆయన ప్రయాణం చేసి, సముద్ర ప్రయాణం చేసి ఆయన యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు గనుకనే, ఆ వ్యక్తి రక్షించబడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు గనుకనే తన ప్రాణం తీయజూస్తున్న దురాత్మను వెలగొట్టడానికి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకవేళ యేసు ప్రభు వారు నీ యొద్దకు వస్తున్నప్పుడు తృణీకరిస్తున్నావేమో, యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నప్పుడు తృణీకరిస్తున్నావేమో, యేసు మాటకు నువ్వు అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నావేమో మనందరం. కాబట్టి దయచేసి మన కుటుంబాల్లో ఈరోజు చాలా మంది అంటున్నారు, అయ్యా దురాత్మలు పీడిస్తున్నాయి, దురాత్మలు హింసిస్తున్నాయి, అనేక రకాల శోధనలు వస్తున్నాయి, అనేక రకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎందుకో మా జీవితాల్లో ఇలా ఉంటుందని ఒకవేళ మీరు అన్నట్లయితే ఖచ్చితంగా దానికి కారణం దురాత్మల ప్రభావమే. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గనక యేసు లేకుంటే ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా దురాత్మ ఉంటుంది. కాబట్టి నా జీవితంలో యేసు ప్రభువు ఉన్నాడా? ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు నిత్య జీవ మార్గాలు ఉంటాయి. లేదనుకుంటే ఖచ్చితంగా ఒకనాటికి ఆ దురాత్మలే ఏం చేస్తుంటాయంటే ఆ వ్యక్తిని పాడు చేయాలని, ఆ వ్యక్తిని నాశనం చేయాలని చూస్తున్న దురాత్మలే అతన్ని చంపడాన్ని చూస్తున్నప్పుడు ఒకవేళ యేసు ప్రభు ఆ స్థలానికి రాకపోతే అదే లాస్ట్ రోజు కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమ గలవాడు. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిపిస్తాడు. ఆయన నువ్వు ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వెంతటి ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా దేవా నన్ను విడిపించు, దేవా నన్ను సహాయం చేయవా అని ఒకవేళ నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అందరం ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, గెరాసేనుల దేశంలో భయంకరంగా దురాత్మల చేత పీడించబడుతున్న వారందరినీ ఆ ఇద్దరు వ్యక్తులు మీరు విడిపించారు దేవా, నీకు వందనాలు. యేసయ్యా, నాశనానికి సమీపంగా ఉన్న వారిని అయాన తండ్రి, అయా భయంకరంగా దురాత్మలు హింసిస్తున్న అతన్ని ప్రభా, ఆయా కుటుంబానికి, సమాజానికి దూరం అయిపోయిన ఆ వ్యక్తిని ప్రభా నాయన ఎంతో మంది హింసించి
అయా సంఖ్యల చేత కట్టబడి చేసినా కూడా అయా వాటిని ఉంచుకోకుండా దురాత్మతను విడిపించిన, అయా ఎన్నో రకాలుగా బాధించిన దురాత్మల ప్రభావం నుండి ఆ వ్యక్తిని విడిపించావు దేవా, నీకు వందనాలు. ఆ వ్యక్తిని రక్షించావు దేవా, నీకు వందనాలు. ఆయన ఈరోజు మా సమాజంలో కూడా ఎంతో మంది త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు, వ్యభిచారానికి బానిసలు అయిపోతున్నారు, సోమలుగా తిరుగుతున్నారు ప్రభు నాయన. ఇంకా నువ్వు రకరకాల వాటికి తండ్రి, సిగరెట్లకు, మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి తండ్రి ఎంతో మంది ఆయా అలవాటు పడుతున్నారు ప్రభు, నీకు వందనాలు. ఆయన ఎదుగు ఎంతో మంది ఆయా ఈ లోకంలో ఆయన తండ్రి డబ్బు వెంట పరిగెడుతూ ప్రభునైనా ఆయా దేవుడు దైవం అనే ఆ స్థితి నుండి దూరం అయిపోతున్నారు ప్రభు, నీకు వందనాలు తండ్రి. అయా నీకే స్తోత్రాలు. అలాంటి ప్రజలందరినీ మీరు దర్శించు దేవనాయన. అయా గెరాసేనుల దేశంలో ఆ ఉన్న వ్యక్తి కొరకు మరి పరిగెట్టినట్టుగానే అయా ఈ రోజు కూడా తండ్రి అయా రకరకాల దయ్యాల చేత, దురాత్మల చేత పీడించబడుతున్న వారందరికీ అయా మీరు రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి నాయన, నీకు వందనాలు తండ్రి. వారిని విడిపించమని ఆహ్వానిస్తున్నాం ప్రభు నాయన. ఈరోజు ఎంతోమంది దురాత్మల ప్రభావం చేత ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించబడుతున్నారు ప్రభు, వారికి వారే చనిపోవడానికి సిద్ధపడుతున్నారు ప్రభు నాయన. కారణం ఏంటంటే అవి దురాత్మలతో ప్రేరేపిస్తున్నాయి కనుక, దురాత్మలు వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి కనుకనే ఈరోజు చనిపోవాలనుకుని ఆలోచన వాడు వాళ్ళకి పుట్టిస్తున్నాడు. ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా. ఇంకా ఈ ప్రాంతంలో అలాంటి విధంగా ఎవరైతే బాధించబడుతున్నారో, ఆ విధంగా ఎవరైతే శ్రమ పట్టబడుతున్నారో, ఏ విధమైన చేత నేను బాధించబడుతున్న వారందరి యొద్దకు మీరు వెళ్ళమని అయా మేము వేడుకుంటున్నాం ప్రభు నాయన. వారిని దర్శించమని అయా మేము వేడుకుంటున్నాం ప్రభు నాయన. వారిలో ఉన్న దురాత్మలను దూరపరచమని వేడుకుంటున్నాం ప్రభు, నీకు వందనాలే. ఆ గెరాసేనుల దేశంలో ఉన్న వ్యక్తులను మంచిగా మార్చిన దేవా, ఈ రోజు నాయన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మీరు మార్చమని వేడుకుంటున్నాం ప్రభు, నీకు వందనాలు. యేసయ్యా కనికరించండి. ఎవరెవరు ఎలాంటి దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడించబడుతున్నారో మాకు తెలియదు ప్రభు నాయన. అయా మీకు తెలుసు కనుక నాయన వాళ్ళు దర్శించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు, నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి